అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ రోజు అయితే కనుక నేను ఇక్కడ చికెన్ ఫ్రై చేయబోతున్నాను. 3 కేజీల చికెన్ ఫ్రై మొత్తం మసాలాలు ఇక్కడ యాడ్ చేశానండి. ఇక్కడ చూస్తే కనుక చికెన్ కర్రీ బాగా గుమగుమలాడే చికెన్ కర్రీ అనేది ఉడుకుతుందండి. చూస్తున్నారు కదా, ఇది 3 కేజీలేనండి. ఇక్కడ వచ్చేసి హాఫ్ కిలో దాల్చా కోసం అన్ని మసాలాలు వేసి బాగా గ్రైండ్ చేసేసి బాయిల్ చేస్తున్నానండి. ప్రాసెస్ ఇంకా నాకు కోల్డ్ పని ఉంది, ఇది మొత్తానికి కలిపేస్తున్నాను. ఇప్పుడు మసాలాలు వేసిన తర్వాత చికెన్ ముక్కకి పట్టేలాగా బాగా కలపండి. ఇలా కలిపామనుకోండి ముక్క అనేది సూపర్గా ఉంటుంది. ఉప్పు కారం మసాలా అనేది అన్ని దానిలో బాగా యాడ్ అవ్వాలా, అందుకనేసి నేను ఇక్కడ మొత్తానికి బాగా కలిపేస్తున్నాను. అడుగు నుండి బాగా కలపాలి. మనం స్పూన్తో గంటతో కలిపితే సరిపోదండి. చికెన్ మాత్రం ఉప్పు కారం తగలాలి అంటే కనుక మనం చేపెట్టి బాగా అడుగు నుండి ఇలాగ తీసి బాగా కలపాలి. అప్పుడైతేనే ముక్క అనేది బాగుంటుంది. చూస్తున్నారా, మసాలా అనేది ఇలా పట్టుకోవాలి, జారకూడదు. చూస్తున్నారు కదా, ఇలాగా జోరుగా అంటే కనుక పల్చగా ఉండకూడదు. ఇలాగ ముక్క పట్టుకొని ఉంటే కనుక మనకు తిక్క అనేది బాగుంటుంది. ముక్క అనేది తిక్క అంటే ముక్క